అట్లా కూడా ఉన్నా కదా, ఇచ్చిండ్రు కదా పోయినసారి ఎమ్మెల్సీ వచ్చింది, మళ్ళీ వెనకకు పోయింది, ఇప్పుడు ఇచ్చిండ్రు. పార్టీ ఏం చెప్తే అది, ప్రభుత్వంలో నాకు ముఖ్యమంత్రి గారు లేకపోతే క్యాబినెట్ నాకు దయాకర్ ఈ పని చేస్తే చేయాలి అని చెప్తే నేను చేస్తాను. ఇది రేవంత్ అకౌంటేనా ప్యూర్లీ? తను అయితే సీరియస్గా ఈసారి దయాకర్ని అకామిడేట్ చేయాలనే సీరియస్ పట్టుదలతో మాత్రం ఉన్నది తెలుసు నాకు. ఎందుకంటే నాకు ముందు కలిసినప్పుడు కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. ఓకే. సో ఈసారి లేకపోతే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఆగాల్సిన సందర్భం కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో ఇవన్నీ సమస్యలు కొన్ని వస్తాయనే ఉద్దేశంతోనే ఈసారి అకామిడేట్ చేసిరు అనుకున్నా. ఇప్పటికి కూడా ఆగుతాడు దయాకర్ అనే ఆలోచన ఉండే, దానికి నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా. బట్ సమాజంలో కొంత రాంగ్ మెసేజ్ పోతుంది నా వల్ల, అది పార్టీకి నష్టం కావడం అనేది నాకు కూడా ఇష్టం లేకుంటే. సో మాలాంటి వాళ్ళని కూడా గట్టిగానే కొడుతుంది. మీరు కొట్టిండ్రు. ఇప్పుడు చాలా మంది మీడియా మిత్రులు అయితే తెలియనోళ్ళు తెలిసినోళ్ళే కాదు, పార్టీ మీద వ్యతిరేకత ఉండి పార్టీకి నేను సమర్థించడం ఇష్టం లేని మీడియా మిత్రులు కూడా దయాకర్ విషయంలో ఎందుకో ఈసారి మొత్తం కూడగట్టుకుని దయాకర్ పక్షాన్ని నిలిచిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీతో పాటు ఇప్పుడు తొలివేలుగా అయితే ఇప్పుడు మన తొలివేలుకు దయాకర్ ఏదో చేస్తానికే ఉన్నట్టుందని అనే కాడికి వచ్చారు కొంతమంది. దయాకర్ తొలివేలుగా మన తొలివేలుగా అంటే వెళ్ళిపోతున్నాయి ఇక ఆయన అనే స్థితి వచ్చింది. కానీ నన్ను మీరు ఎట్లా పట్టుకుంటారో వాళ్ళకి తెలియదు. పొద్దున్న లేస్తే ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూపించిన అంటే ఆ ఫోటో చూడగానే నాకు అనిపించింది, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనుకున్నప్పుడు నేను కూడా అనుకున్నా, తప్పదు సందర్భం ఇది అనుకున్నా. ఆ ఫోటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది ఒకసారి జూమ్ చేయి. ఇస్ ద ఫోటో. జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అండ్ మీరు. అనిపిస్తుందా స్క్రీన్లో? దట్ ఈస్ గుడ్ మూమెంట్. గుడ్ మూమెంట్ అంతే. నేను అనుకున్నా, అంటే వాళ్ళ యొక్క ఇది లేకుండా సీట్ వచ్చే అవకాశం లేదేమో. వాస్తవానికి ఫస్ట్ అయితే మనకు అది రావాల్సిన అవసరం ఉంది కదా, ఎల్లుండు తప్పులేదా? వాస్తవానికి నేను వెంకరెడ్డి గారి ఇల్లు వెనుకనే నా ఇల్లు ఉంటుంది. తను బయటకు వెళ్ళే సమయం కాడికి పోయినా, నేను వాళ్ళ ఇంటికి పోయినా. ఓకే. అక్కడ కూర్చున్నాం రారా చిన్న అంటే నేను అట్లనే తనకు అనుభవం పోయినా వెనుక. ఓకే. పోయి మేము మాట్లాడుతున్న సందర్భంలో జానారెడ్డి గారు వచ్చింది. ఓకే. ఇక అది ఇంకా నాకు కలిసి వచ్చిన సందర్భం అయింది అది. తర్వాత అప్పటికే తను అంటే ఇప్పుడు చెప్పవచ్చు, అప్పుడు లెటర్స్ ఇచ్చి లెటర్స్ ప్రింటింగ్కి పంపించి సంతకం పెట్టే టైం అది. కొంచెం కూర్చుందాం ఛాయ్ తాక్కుంటా అనుకునే టైంలో పెద్ద ఆయన వచ్చింది. సందర్భానికి కలిసి వచ్చినట్టు ఓకే దయాకర్ అయిపోతుంది నీది అయిపోతుంది అని చెప్పేసి వారు. తర్వాత ఈసారి ఎట్లనైనా సరే మాకు కూడా, ఎందుకంటే వ్యతిరేకతను పార్టీకి మన జిల్లాలో కూడా తెచ్చుకోవడం ఇష్టం లేదనే సందర్భం అది. కాబట్టి నువ్వు కూడా గట్టిగా ప్రయత్నం చేయి, మా వైపు నుంచి అయితే పూర్తి పాజిటివ్గా ఉంటామని చెప్పి ఈసారి నేను అందరినీ ప్రేమతో కన్విన్స్ చేసుకున్నా. ఆ సమయం నేను అదే అంటున్నా, కన్విన్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో మనం అడగాలి వాళ్ళని కూడా, మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. అది ఏదైనా కావచ్చు, ఆ లెవెల్ని బట్టి దానికి ఒక మనం పదాన్ని చేరుస్తూ ఉంటాం. ఇప్పుడు కానీ అది ఎందుకో అసలు ఏంది, పని చేసిన వాడికి టికెట్ రావాలా, పని చేసిన వాళ్ళకి పదవులు రావాలా, పని చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరిని అడిగితేనో ఒకరు ఎమ్మెల్యే టికెట్స్ ఏమో ఏఐసిసి పిసిసి చూసుకుంటుంది. ఇవి లిమిటెడ్ ఇష్యూస్, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అట్లాంటప్పుడు ఆ ప్రయారిటీని నాకు ఇవ్వమని చెప్పడం. ఇప్పుడు జానారెడ్డి గారు శంకర్ నాయక్ గారిని ఆప్ట్ చేస్తున్నాను అనుకో, శంకర్ నాయక్ గారిని ఆప్ట్ చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా నువ్వు సమర్థన చేయమని చెప్పి అడగడం, అది సీనియర్ లీడర్లు. ఎందుకు ఈ 4 ఉన్నాయి, దాంట్లో ఒకటి సిపిఐకి ఇస్తే 3 ఉన్నాయి. ఎంత నేరో కాంపిటీషన్ చూసినాం, ఎంత టైట్ కాంపిటీషన్లో నాకు ఇవ్వమని నేను చెప్పి, నాకు పాజిటివ్గా ఉండమని చెప్పి అడగడం అనేది పార్టీ కల్చర్. ఎమ్మెల్యే టికెట్స్ అప్పుడు అనుకో 119 ఉంటాయి. ఇప్పుడు నా సీటుకి 23 మంది పోటీ పడ్డారు తుంగతుర్తికి. 23 మందిలో సామ్యుల్ గారికి వచ్చింది. దాంట్లో ఆయనకు మద్దతుదారుల శాతం పెరిగింది కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. నేను పోయినసారి తుంగతుర్తిని ఎందుకు సీరియస్గా తీసుకోలేనట్టు కనిపించింది మీకు అంటే, కొంతమంది నాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా బయటికి కనబడ్డది కాబట్టి. కానీ నా టికెట్ ఫైనల్ అయింది. ఫైనల్ లిస్ట్లో దయాకర్ని రిస్క్లకు పంపొద్దని అధిష్టానం ఆర్డర్ చేసింది. అది నాకు తెలుసు వ్యక్తిగతంగా. కాబట్టి అధిష్టానం దృష్టిలో ఉండి
ఏ మార్పులు జరిగినా నేను హ్యాపీ. కానీ ఒకటి మాలాంటి వాళ్ళం మేము కోరుకునేది ఏంటంటే జిల్లా రాజకీయాలను అయితే చాలా వరకు మార్చాల్సిన అవసరం ఉంది. సరే మీరు మీ పార్టీ లైన్లో ఉండి మీరు మాట్లాడుతుండొచ్చు, మేము బయట ఉండి మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ఈక్వేషన్ని మార్చాలి. ఎవరినో అడగాలి, ఎవరినో వెళ్ళి ఇది చేస్తే తప్ప మనకి సీట్ రాదనో పదవి రాదనో కింద ఉన్న కార్యకర్తలకు రావాలి. ఇప్పుడు శంకర్ నాయక్కి పదవి ఆయనకి రావాలా, ఎందుకంటే ఈజ్ ఆల్సో కామన్ కార్యకర్త, గట్టిగా వర్క్ చేసినాడు, ప్రతి దగ్గర ఆయన వెళ్ళి మాట్లాడతాడు, కొట్లాడతాడు, అన్ని రకాలుగా ఉన్నది. రావాల్సిన వ్యక్తి వచ్చింది. అది అధిష్టానం గుర్తించి ఉండొచ్చు, లేదు ఆయన కూడా లీడర్లను కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చి ఉండొచ్చు.